స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్టు ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ ఎంతటి వైరల్ అయిందో అందరికీ తెలుసు. నెటిజన్లు శామ్ అప్డేట్ గురించి ఫుల్ డిస్కస్ చేసుకుంటున్నారు. కొత్తగా సినిమా లేదా వెబ్ సిరీస్కి సంబంధించిన ఓ అప్డేట్ ఇస్తుందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతూ వచ్చారు. అదే సమయంలో పర్సనల్ లైఫ్కు చెందిన విషయాన్ని షేర్ చేసుకుంటుందేమో అనుకొని నెటిజన్లు అన్నారు. కానీ వాటన్నింటికీ తెరదించుతూ ఊహించని విధంగా కొత్త ప్రకటన చేసింది శామ్. వరల్డ్ పికెల్ బాల్ లీగ్ లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు శ్యామ్ తెలిపింది. చెన్నై టీమ్ కు ఓనర్ గా ఉండడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు శ్యామ్. న్యూ బిగినింగ్స్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా యాడ్ చేసింది. దీంతో సమంత పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆల్ ది బెస్ట్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ లాగానే ఉంటుంది ఈ పికెల్ బాల్ గేమ్ కూడా. అంతకుముందు సమంతకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. అందులో శ్యామ్ డెనిమ్ జీన్స్, పోలో టీషర్ట్ వేసుకొని కనిపించింది. బ్లాక్ కలర్ స్పెట్స్తో క్యూట్గా సందడి చేసింది. ఆమె టీషర్ట్ పైన లోగో ఉన్నా సరే క్లియర్గా అర్థం కాలేదు. చేతిలో పికెల్ బాల్ మాత్రం ఉంది. దాంతో ఆడుకుంటూ నడుస్తూ కనిపించింది. ఆ వీడియో ఏ ఈవెంట్కి సంబంధించిందో అప్పుడు క్లారిటీ రాలేదు. కానీ ఇప్పుడు శామ్ పోస్టుతో అందరికీ అర్థమైంది. పికెల్ బాల్ ఈవెంట్లోదేనని ఆ వీడియో అందరికీ అర్థమైంది. అయితే కొంతకాలం క్రితం సమంత మయోసైటిస్ బారిన పడింది. యశోద సినిమా తర్వాత తాను మయోసైటిస్ బారిన పడినట్టు ప్రకటించింది. ఆ సినిమా పూర్తి చేసి వ్యాధికి తగ్గట్టు చికిత్స తీసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో అయిన విజయ్ దేవరకొండతో ఖుషీ మూవీ చేసింది. ప్రియాంక చోప్రా సిటాడెల్ సిరీస్, ఇండియన్ వర్షన్లో సిటాడెల్, హనీ బన్నీ వెబ్ సిరీస్లో వరుణ్ ధావన్ కు జోడీగా జతకట్టింది. ఆ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసి మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోయింది. కొన్నాళ్ల తర్వాత ఇటీవలే తిరిగి వచ్చింది. తాను సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపింది. ఇప్పుడు కెరీర్లో మళ్ళీ బిజీ అయ్యేందుకు ట్రై చేస్తోంది శ్యామ్. త్వరలోనే అమెజాన్ ప్రైమ్లో ఓటీటీలో సిటాడెల్ సిరీస్తో సందడి చేయనుంది. ఆ సిరీస్లో ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక నవంబర్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్గా తన బర్త్డే నాడు మా ఇంటి బంగారం సినిమాను అనౌన్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వెయిట్ చేసి చూడాలి.